శాంక్షన్ చేయబడి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనల్ సొరంగ మార్గానికి 30 టీఎంసీ నీరు అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే 2013లో అప్పటికి మాన్యువల్ టనల్ 7.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. ఇంకా మెయిన్ టనల్ నడుస్తున్నది. నడిచే సమయంలో వరదలు వచ్చినాయి 2009. ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది. ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసినా అయిపోయింది. 2013 అధ్యక్ష వీడియోలు ఉన్నాయి. ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవ సభ్యులు చూపిస్తాను. నేను ఆ రోజు నల్గొండ కలిసి వచ్చి ఏం మాట్లాడిన అధ్యక్ష, డైవర్ట్ అవసరం లేదు సార్ డైవర్ట్ కాదు సార్. 2013లో మినిస్టర్ గారు ఈయన ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట 2 మాటలు చెప్తా అధ్యక్ష. 2 మాటలు చెప్తా. జిల్లాలో 2 పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం కలుగుతలేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, పూర్తి చేసుకుంటా, ఇక్కడనే కూర్చుంటా, ఇక్కడనే పాండి కూడా అన్నాడు. ఒక్క అడిగా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. 10 ఏళ్ళు అయింది, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతున్నాయి, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి, మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతుండే. కనీసం ఇవాళ తాగునీళ్ళు 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అయ్యే దగ్గర ఈయన మూలాన సొరంగాన్ని పక్కన పెట్టి ఈయన ప్రాజెక్టు డిలే అయింది, కాలు అయితే డిలే అయింది. అధ్యక్ష ఒకటి నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ప్రాణాయితే డిలే అయింది. అవును సార్ అధ్యక్ష, మేము ప్రాణాయితే చెప్పినాం, ప్రాణాయిత గురించి చెప్పినాం సార్ దగ్గర. ఒక నిమిషం, మేము ఆ రోజు అదే తుమ్మిడిగట్టు దగ్గర మీరు మహారాష్ట్ర పోయి మీ బంధువు అక్కడ గవర్నర్ గా విద్యాసాగర్ గారు ఉన్నారు, ఆయన పట్టుకొని ఒప్పించి అన్నారం సున్నిల్లా మేడిగడ్డ గారు ఒక నిమిషం సార్, మీరు 3 లిఫ్టులు పెట్టి ఒకదాని మీద ఒకటి లిఫ్ట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి వదిలిపెట్టి మీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్